హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఇప్పుడు మనం క్యారెట్ తురుముతో వెరైటీగా ఫ్రై తయారు చేద్దామండి. ఇవి పావు కిలో 250 గ్రాముల క్యారెట్స్ అండి. వాటర్లో చక్కగా వాష్ చేసామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం గ్రాటింగ్ చేసుకుందామండి, తురుముకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, క్యారెట్ని కొద్దిగా ముందు భాగం కట్ చేసేసి ఈ విధంగా గ్రాటింగ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఈ గ్రాటింగ్ పేస్ట్ ఈ విధంగా వచ్చిందండి. ఇలాగే పూర్తిగా క్యారెట్స్ అన్నీ గ్రాట్ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫ్రై తయారు చేసుకోవచ్చండి. టేస్టీ అండ్ హెల్తీ ఫ్రై అండి. ఈ గ్రాటింగ్ మిక్సీలో కూడా చేయొచ్చండి, కానీ ఇలా చేస్తే చక్కగా స్మూత్గా వస్తుందని చెప్పేసి మేము ఈ విధంగా చేస్తామండి. మిక్సీలో వేస్తే వాటర్తో అంత బాగోదండి, అందువల్ల ఈ విధంగా గ్రాట్ చేసుకుందామండి. మన క్యారెట్స్ అన్నీ పూర్తిగా గ్రాట్ చేసుకున్నామండి. ఇక పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ అండి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్లో పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసేసి మనం గ్రాట్ చేసుకున్న ఈ క్యారెట్ తురుముని అందులో యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి పసుపు, 1 స్పూను ఉప్పు యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ క్యారెట్ని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అవుతుందండి మన క్యారెట్. ఎక్కువ ఆయిల్ వేస్తే తొందరగా అవుతుంది, కానీ కొద్దిపాటి ఆయిల్తో ఈ విధంగా చేస్తే హెల్త్కి మంచిదని చెప్పేసి మేము 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసామండి. అందులో ఈ 250 గ్రాముల క్యారెట్ తురుముని ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఫ్రై అయిందండి మన క్యారెట్. ఇక ఇందులో మనం ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఏ విధమైన మసాలాలు లేకుండా టేస్టీ హెల్తీ మన క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్గా మన ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.